గవర్నమెంట్ ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉంది మరి ప్రస్తుతానికి. మరి ఇంకా అంటే ఏమీ లేదు కానీ బాగానే ఉంది అంతా. ఆయన రాము గారు అన్నీ చేతనం బాగానే ఉంది ప్రస్తుతం. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్? లాస్ట్ అంటే అది వాళ్ళు కొంచెం కొంతమంది ఇదిగా ఉన్నారు, కొన్ని కొన్ని పనులు బాగానే చేశారు. ఇప్పుడు మరి స్టార్టింగే కదా, ఇంకొక సంవత్సరం అయితే తెలుస్తుంది. అంటే ఈ ఆటో డ్రైవర్లలో కూడా ఏమి ఇవ్వట్లేదని చాలామంది విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆటో వాళ్ళకంటే అందరు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. వస్తే వాళ్ళు పెడితే ఇస్తారు, ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవడం ఏముంది దానికి. గుడివాడ అంటే కొడాలి నాని అని చెప్పిన పేరు ఉండేది కదా, ఎందుకని ఓడిపోయారు అనుకోవచ్చు మనం ఆయన? అదేంటి మనం చెప్పలేమన్నా, అది ఇక వాళ్ళు ఓటు వేసేవాళ్ళు దాన్ని బట్టి ఉండదు, అంతేగాని మనం చేసేది ఏముంది. ఎందుకని రాము గారు కొడాలి నాని ఓడిపోవట కారణం ఏంటి, రాము గారికి గెలవట కారణం? అవి మనకు తెలియదు అన్న. మనం రోడ్డు మీద తిరుగుతాం కాబట్టి మనకి ఇంకా దాని గురించి తెలియదు. ఓటేసి వాళ్ళదే తెలుస్తుంది. 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఓడిపోవటానికి ఎందుకని అంత ఓటర్లు ఎందుకు టర్న్ అయ్యారు గుడివాడ ఓటర్లు? కొత్తగా వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం చూసారేమో, అంతే, అంత మించి ఏముంది. కొత్త ఆయన అందుబాటులో ఉంటాడు అందరికీ, మీరు వెళ్ళేదని అడిగి? అందుబాటులో ఉంటాడంటే మరి అది మనకేమైనా అవసరం ఉంటే వెళ్తే కానీ తెలవదు. అంతమంది ఆయన కూడా అలాగే ఉండేవాడు, వెళ్తే ఉండేవాళ్ళు కాబట్టి అందుబాటులోనే ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా అంతే, ఎన్న అవకాశం ఉంటే వెళ్తాం దగ్గరికి, అంతే. మన అవసరం అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, తప్పదు. ఎవరు మన దగ్గరికి వచ్చి ఓట్లకు వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, అంతేగాని మన దగ్గరికి వెళ్ళి మన అవసరం, మన ఇబ్బంది అడుక్కోవడం, తెచ్చుకోవడం అంతే. గుడివాడ డెవలప్ జరుగుతుంది బాగా? డెవలప్ అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తున్నారు కదన్న, కొంచెం చిన్న చిన్నగా జరుగుతున్నాయి. ఆ రోడ్ల కోసమే బాధ. ఆ రాజేంద్ర నగర్ బాగుంటే మాకు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండదు, ఆ రోడ్లు ఇట్లా దానికోసం ఇబ్బంది అంతే. సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదు, పోయినసారి ఇచ్చినట్టు అని విమర్శలు అయితే గట్టిగా చేస్తున్నారు. ఈయన ఇస్తానని చంద్రబాబు గారు చెబుతున్నాడు. ఎందుకన్నా అవన్నీ చేసి ఇప్పుడు ఎవరు మన ఎత్తి మీద వేయడం తప్పితే ఏమైనా ఉందా? తీసుకోవడం ఇచ్చుకోవడం తప్పితే ఏమీ లేదు. ఫ్రీ బస్ కావాలంటున్నారు, ఆటో వాళ్ళు వద్దంటున్నారు. మీరు కూడా ఆటో తోలుతున్నారు కదా? ఇచ్చుకొని అన్న ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఫ్రీ బస్ ఇస్తే ఇప్పుడు మాకేం అవ్వదు. వాళ్ళు ఇచ్చుకున్నంత మాత్రం ఏముంది, ఇప్పుడు అన్ని చోట్ల ఇచ్చారు, తీసేశారు. ఇక్కడ కూడా అంతే అవుద్ది, అంతకుమించి ఏముంది.